తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద స్వర్ణముఖి నదీ తీరాన భక్తుల పుణ్యస్నానాలు గంగాహారతి కోసం 100 కోట్ల వ్యయంతో పద్మావతి ఘాట్ నిర్మించనున్నట్లు తుడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి తెలిపారు. ఈ నిర్మాణం కోసం తుడా అధికారులతో కలిసి చైర్మన్ దివాకర్ రెడ్డి గురువారం స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పద్మావతి ఘాట్ నిర్మాణానికి సీఎం సానుకూలత వ్యక్తం చేశారని 100 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తామన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ ఘాట్లో పుణ్యస్నానాలు ఆచరించి గంగాహారతిని వీక్షించేందుకు తగిన ఏర్పాట్లు చేయనున్నారు. ఓకేనా. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా నమస్కారాలు. మీకు అందరూ తెలుసు, గతంలో ఆల్రెడీ నేను చెప్పాను, తిరుచానూరు దగ్గర పద్మావతి ఘాటుని కట్టాలనేసి దానికోసం ఈరోజు ఎక్కడ కడితే బాగుంటుంది అనేసి ఇన్స్పెక్షన్ చూసి మనం తిరుపతికి వచ్చేటువంటి భక్తులకందరికి కూడా నదీ స్నానం చేసి ఇక్కడ గంగా ఇచ్చే విధంగా కూడా పద్మావతి ఘాటుని తయారు చేసి భక్తులందరూ కూడా అందుబాటులో ఉంచే విధంగా కూడా ఇక్కడ ఈరోజు సైట్ చూసేసి ఇన్స్పెక్షన్ చేసి లొకేషన్ బాగుంటుందని చూసేందుకు వచ్చాము. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపైన చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఇది అతి త్వరలో సార్ కూడా వచ్చి దీన్ని కూడా చూస్తాడు. ఈ లోపల మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో ఎస్టిమేషన్ రెడీ చేపిస్తున్నాము. టీటీడీ కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఈఓ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా పద్మావతి ఘాటుని ఎంత త్వరగా అయితే అంత త్వరగా స్టార్ట్ చేసే విధంగా ప్లాన్ చేసేదాన్ని కూడా చేస్తున్నాము. సో కాబట్టి ఖచ్చితంగా అతి త్వరలో పద్మావతి ఘాటుని తిరుచానూరులో భక్తులందరికీ కూడా అందుబాటులో వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎంత సుమారు 100 కోట్ల వరకు అవసరం అవుతుంది. సో ఆ ఎస్టిమేషన్ అన్ని కూడా ఈరోజు ఇరిగేషన్ వాళ్ళు కూడా మన లొకేషన్ చూసిన తర్వాత దాన్ని ఎలా చేయాలా, వాటర్ ఎలా స్టోరేజ్ చేయాలా, ఆ వచ్చిన వాటర్ని కూడా ఎస్టీపీస్ ఎక్కడెక్కడ మొత్తం ఫిల్టర్ చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. సో అవన్నీ క్లియర్ అయిన తర్వాత పర్ఫెక్ట్ ఎస్టిమేషన్ అనేది వస్తుంది. ఓకేనా. ఫస్ట్ అసలు లొకేషన్ ఫైనల్ చేయాలి. ఇప్పుడు ఫైనల్ చేసిన తర్వాత సాధ్యాలని చూసుకొని వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిస్కస్ చేసి మీకు అందుబాటు చెప్తాను నేను.